ఏడాది పాటు చదివిన పాఠాలు ఆఖర్లో జరిగే పరీక్షలతో ముగుస్తాయి. ఆ విద్యార్థులు మాత్రం కొంచెం వినూత్నంగా, కొంచెం స్ఫూర్తిదాయకంగా ముగుస్తున్నారు. ఏడాది పాటు నేర్చుకున్న ఇతర కళలతో తయారు చేసిన వస్తువులను ప్రదర్శనకుంచి వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముతో సమాజ సేవకు సిద్ధమవుతున్నారు. సామాజిక సేవకు తాము సిద్ధమంటున్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు. ఏడాదిగా నేర్చుకున్న విద్య ఒక పార్శ్వమైతే అదనంగా నేర్చుకున్న విషయాలతో నలుగురికి సాయపడేందుకు తయారవుతున్నారు. ఏడాదిగా చిత్రలేఖనం, ఎంబ్రాయిడరీ, బొమ్మలు, గాజుల తయారీ వంటి అంశాల్లో పట్టు సాధించిన విద్యార్థులు తాము రూపమిచ్చిన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. ఇందులో వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు విరాళంగా ఇస్తామంటున్నారు. వేసవి సెలవులు ప్రారంభం కావడం వల్ల పాఠశాల చివరి రోజున విద్యార్థుల విజ్ఞానం, వారిలోని ప్రతిభను ప్రదర్శించేందుకు ఎన్రిచ్మెంట్ ఫెస్ట్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫెస్ట్లో ఎక్కువగా నగదు సేకరించేలా ఏడాదిగా వీలైనన్ని ఎక్కువ వస్తువులను తయారు చేసినట్లు విద్యార్థులు చెప్పారు. మేము ఇయర్ అంతా కష్టపడి చేసింది ఇక్కడ మేము అన్ని ఇయర్లో తర్వాత లాస్ట్లో సేల్లో పెడతాం. అక్కడ వచ్చిన డబ్బులతో మళ్ళీ చారిటీకి ఇస్తాం. మేము టెడ్డీ బేర్, డాగ్, డాల్ఫిన్ చాలా చాలా చేసాము. అవన్నీ సేల్లో పెట్టి వచ్చిన డబ్బులకి చారిటీకి ఇస్తాం. ఇవన్నీ యాక్చువల్గా ఈసీ అనే కాన్సెప్ట్తో మేము చేస్తాము. 245 to 4 ఇవి ఉంటాయి. ఇప్పుడు ఈ లాస్ట్ డే రోజు ఇవన్నీ మేము సేల్ చేసి చారిటబుల్ ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నాము. ఇవన్నీ టీచర్స్ ఇంకా పేరెంట్స్ హెల్ప్తోనే చేయగలుగుతున్నాము. థ్యాంక్స్ ఫర్ దెమ్. ఇక్కడ ఈ టాయ్స్ మేము అందరం చాలా టాయ్స్ చేసి మేము ఇవి చారిటీ దీనికి వచ్చి మేము దీనికి సేల్కి పెడతాము. ఇవన్నీ ఈ సేల్తో వచ్చిన డబ్బులన్నీ చారిటీకి పంపిస్తాము. మాకు చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చేసి చారిటీకి వెళ్తున్నందుకు. క్లాస్ వర్క్ 9 o'clock నుంచి 2:40తో కంప్లీట్ అయిన తర్వాత డైలీ 2:40 to 4 స్టూడెంట్స్కి డిఫరెంట్ యాక్టివిటీస్ నేర్పించడం జరిగింది. ఆ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా పేరెంట్స్కి, అవుట్ సైడర్స్కి షోకేస్ చేయడం కోసం ఒక ఈసీ డే ఆశ్రమ్స్ ఎన్రిచ్మెంట్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో పిల్లలు ఈ సంవత్సరం అంతట్లో వాళ్ళు నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా పేరెంట్స్కి డిస్ప్లే చేశారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా మనో వికాసానికి తోడ్పడే ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మేలు చేస్తాయని వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.